బ్యాక్ టు న్యూస్ మరో బ్రేకింగ్ అందుతోంది. యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ గంజాయితో పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఈ మేరకు అతడిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్ తనని ప్రేమ పేరుతో మోసం చేశాడని, తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి మరొకరిని పెళ్లి చేసుకున్నాడని సంపత్ పై డాక్టర్ మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు సంపత్ వినయ్ కోసం అతడి ఫ్లాట్ కు వెళ్లారు. అయితే తనిఖీల్లో ఫ్లాట్ లో ఉన్న షణ్ముఖ్ వద్ద గంజాయి డ్రగ్స్ దొరికాయి. దీంతో అన్నదమ్ములను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సో ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఈ రోజు ఉదయం ఈ సంఘటన జరిగినట్టుంది కదా, ప్రస్తుతం ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి? ఏదైతే నిన్న డాక్టర్ మౌనిక అనే అమ్మాయి మాత్రం తను నన్ను పెళ్లి చేసుకో, ఎందుకంటే గతంలోనే ఎంగేజ్మెంట్ కూడా అయినట్టు కూడా చెప్పుకోవడం జరిగింది. కంప్లైంట్లో మాత్రం 2018-19 ఆ సమయంలో ఎంగేజ్మెంట్ అయింది. కానీ ఆ తర్వాత కొన్ని అనువన్య కారణాల వల్ల మాత్రం తను మ్యారేజ్కి, ఎందుకంటే ఈ ఎవరైతే మన షణ్ముఖ్ యూట్యూబర్ ఫేమస్ బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ అన్న సోదరుడు ఎవరైతే ఉన్నారో సంపత్ అనే వ్యక్తి, సంపత్ని ఎంగేజ్మెంట్ చేసుకున్నాను, బట్ నన్ను మ్యారేజ్ చేసుకోలేదు, రేపు మాపు అంటూ దాదాపుగా 3 సంవత్సరాలు గడిపాడు. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో పెళ్లి ఉంది అన్న సమయంలో, అంటే 6 రోజుల్లో పెళ్లి ఉంది అన్న సమయంలో సంపత్ అనే వ్యక్తి మాత్రం మరో అమ్మాయిని వివాహించిండు. అదే సందర్భంలో తను డాక్టర్ మౌనిక మాత్రం ఈ మన నార్సింగ్ పోలీస్ స్టేషన్లో మాత్రం ఫిర్యాదు చేయగా షణ్ముఖ్ ఇంటికి, ఎందుకంటే ఆ నార్సింగ్ పరిధిలోనూ మాత్రం షణ్ముఖ్ మరియు ఇతను అన్న సోదరుడు సంపత్ ఇద్దరు కలిసి ఒక అపార్ట్మెంట్లో ఉంటున్న విషయాన్ని, ఆ అపార్ట్మెంట్కి మాత్రం పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అన్న సంపత్ని అక్కడ, ఎందుకంటే ప్రస్తుతం ఆ సమయంలో సంపత్ లేడు, ఇంట్లో మాత్రం షణ్ముఖ్ మాత్రమే ఉన్నాడు. ఆ సమయంలో గాంజాయి తీసుకుంటూ కూడా రైట్ హ్యాండ్గా మాత్రం పోలీసులకు పట్టుబడ్డాడు. భారీ ఎత్తున, అంటే దాదాపుగా పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారంగా 16 గ్రాముల గంజాయి కూడా అక్కడ లభ్యమైనట్టు వాళ్ళు పోలీసులు, ఎందుకంటే అక్కడ మౌనిక కూడా తను వీడియో తీస్తున్నా కూడా మౌనికపై అరవడం కానీ, లేదు అని అంటే వీడియో తీయొద్దు అనుకుంటే బెదిరింపులకు కూడా షణ్ముఖ్ పాల్పడ్డట్టు కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. దాంతోపాటు ఎందుకంటే వీళ్ళిద్దరిని నిన్న అరెస్ట్ చేసిన తర్వాత ఈరోజు ఉదయం, అంటే ఇప్పుడు గత కొంతసేపటి కిందట మాత్రం ఆ నార్సింగ్ ఏసీపీ రమణ గౌడ్ మాత్రం ఈ అమ్మాయి డాక్టర్ మౌనికను కూడా పిలిపించి మరిన్ని వివరాలు తీసుకొని, ఎందుకంటే అసలు వీళ్ళ పరిచయాలు ఎప్పుడు ఉండే, అసలు ఏం జరిగింది అంటే తను కంప్లైంట్లో మాత్రం క్లియర్ పరంగా నన్ను మ్యారేజ్ చేసుకుంటా అని, నాకు అవకాశాలు షార్ట్స్ ఫిలింలో, ఎందుకంటే ఈ షణ్ముఖ్ అనే వ్యక్తి కూడా ఒక యూట్యూబర్, ఎందుకంటే ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు, బిగ్ బాస్లో కూడా మంచి ఫామ్, ఎందుకంటే ఈ సోషల్ మీడియా మొత్తం షణ్ముఖ్ చాలా ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. బట్ తరచూ, ఎందుకంటే గతంలో కూడా షణ్ముఖ్ పైన మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా జూబ్లీ హిల్స్ పరిధిలో ఉన్నాయి. దాంతోపాటు ఈసారి మాత్రం ఏకంగా గాంజాయి తీసుకుంటూ మాత్రం రైట్ హ్యాండ్గా పోలీసులకు పట్టుబడడం జరిగినది. యామిని, గాంజా తీసుకుంటూ ఉండగా, అంటే డ్రగ్స్ కానీ గాంజా కానీ తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారా, లేకపోతే అతని ఇంట్లో దొరికాయా? రైట్, ప్రస్తుతం అతను అలవాటు ఉన్నది అనేసి మాత్రం సమాచారం వస్తుంది. గాంజాయి కూడా అక్కడే అందుబాటులో, ఎందుకంటే వాళ్ళ ఫ్లాట్లో మాత్రం వాళ్ళు పోలీసులు గమనించడం జరిగింది. ఎందుకంటే సంపత్ని అరెస్ట్ చేద్దామని వచ్చిన పోలీసులు, ఎందుకంటే గాంజాయి కూడా చూసాక, ఎందుకంటే ఇతను ఒక చిన్నపాటి టాలీవుడ్లో మాత్రం మంచి ఒక సెలబ్రిటీ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఈ గాంజాయి చూసాక కూడా పోలీసులు కూడా కంగు తిన్నారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు గాంజాయి అసలు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏసీపీ రమణ గౌడ్ మాత్రం వీళ్ళు గాంజాయి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎవరు వీళ్ళకు విక్రయిస్తున్నారు అనే అంశం పైన కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. ఓకే, ప్రస్తుతం అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏముంది షణ్ముఖ్ అండ్ వాళ్ళ తమ్ముడు అరెస్ట్కి సంబంధించి? ఏమైనా చెప్తున్నారా వాళ్ళు? ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు? రైట్, అంటే కొద్దిసేపటి కిందనే డాక్టర్ మౌనికని మాత్రం ఏసీపీ రమణ గౌడ్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధికి పిలిపించడం జరిగింది. అయితే అసలు అంటే గతంలో వీళ్ళకు పరిచయాలు ఎప్పటి నుంచి ఉన్నాయి, అసలు అతను మోసం ఎప్పుడు చేశాడు అనే కారణాలతో మాత్రం విచారిస్తున్నారు. అయితే దీంతో పాటు ఈ వీళ్ళిద్దరు, ఎందుకంటే సంపత్ మరియు ఈ షణ్ముఖ్, వీళ్ళిద్దరు కూడా గాంజా ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు, ఎవరి దగ్గర విక్రయిస్తున్నారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతానికైతే. అంటే వీళ్ళు యూజర్సా, పెడ్లర్సా, ఏమిటి అసలు వీళ్ళు? రైట్, ఆ విషయాలు అయితే పూర్తిగా తెలియాల్సి ఉన్నాయి యామిని, ఎందుకంటే పోలీసులు ప్రస్తుతానికైతే వీళ్ళ ఇద్దరు అన్నదమ్ములని విచారిస్తున్నారు. అండ్ అంటే దీంతో పాటు ఇంకా ఎవరికైనా వీళ్ళు ఒకవేళ వీళ్ళు కొంటున్నారా లేదంటే ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారన్న అంశంలో కూడా పోలీసులు అయితే ప్రస్తుతం నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ ఆధ్వర్యం రమణ గౌడ్ ఆధ్వర్యంలో మాత్రం విచారిస్తున్నట్టుగా సమాచారం.
అంటే వీళ్ళకి ఏమైనా కాంటాక్ట్స్ ఉన్నాయా ఎవరితో అయినా? రైట్. అదే యామిని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కోణంలో ఎందుకనంటే వీళ్ళు గాంజాయి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, లేదా వీళ్ళే దందగా అంటే ఈ మాఫియాలో వీళ్ళు అమ్ముతున్నారా లేదు అని అంటే, ఎందుకంటే టాలీవుడ్లో కావచ్చు, ఇప్పుడు మనం ప్రస్తుతం చూసినా కూడా ఇట్లా జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్, నార్సింగ్, గచ్చిబౌలిలో ఎందుకంటే బడాబాబులు ఉండే ఏరియాలో మాత్రం తరచూ ఎందుకంటే ఇటు డ్రగ్స్ కావచ్చు మరి గాంజాయి మాత్రం చాలా ఎక్కువగా నడుస్తుంది. అదే కోణంలో ఎందుకంటే వీళ్ళు ఎవరి దగ్గర తీసుకున్నారు, ఎవరికైనా ఇస్తున్నారా లేదంటే షణ్ముఖ్ తీసుకుని అన్నదమ్ములు ఇద్దరికి అలవాటు ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. అంటే యూజర్స్ అంటే వీళ్ళు బాధితులు అవుతారు, పెడ్లర్స్ కానీ డీలర్స్ కానీ అంటే వీళ్ళ మీదే కేసులు నమోదవుతాయి కదా. ఇప్పుడు వాళ్ళపైన ఏం కేసులు నమోదు చేశారు క్రాంతి? రైట్. ప్రస్తుతానికైతే విచారణ జరుగుతున్నది యామిని. ఈ జరిగే సమయంలో ఎందుకనంటే దానికి కావాల్సిన ఇప్పుడు నార్కోటిక్స్ టెస్టులు కావచ్చు, లేదంటే గాంజాయి వీళ్ళు ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నారు, అసలు ఏంటి అనేది అంశం పైన కూడా పోలీసులు విచారిస్తున్నారు. పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్ళిన సమయంలో మాత్రం అక్కడ గాంజాయి పట్టుబడింది. దాంతోపాటు షణ్ముఖ్ కూడా అక్కడే అదే ఫ్లాట్లో ఉండడం, ఎందుకంటే తను డాక్టర్ మౌనిక తన ఏదైతే మోసగించేశాడనేసి అని తన ఫ్లాట్కి వెళ్తే మాత్రం ఫ్లాట్ దగ్గరికి రావద్దు అంటూ బెదిరింపులకు పాల్పడ్డ సంపత్ అనే వ్యక్తి పైన, ఎందుకంటే నన్ను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి కూడా నన్ను అన్ని రకాలుగా వాడుకున్నాడు, తనపైన తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించిన సమయంలో పోలీసులు సంపత్ని అరెస్ట్ చేద్దామన్న ఫ్లాట్కి వెళ్ళి చూడగా మాత్రం కంగుదిన్న పోలీసులు అక్కడ గాంజాయి మాత్రం దొరికినది. గాంజాయి వీళ్ళు అసలు ఎప్పటి నుంచి తీసుకుంటారనే విషయం పైన కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే డాక్టర్ మౌనిక ఎవరైతే ఇక్కడ దీనంతటికీ మూలమైన మౌనిక ఎందుకు పిలిపించారు అంటే ఆవిడ మోసానికి సంబంధించి అంటే చీటింగ్ చేశారు కాబట్టి ఆ యాంగిల్లో ఇన్ఫర్మేషన్ అడగడానికి పిలిచారా, లేకపోతే ఈవిడ ఎప్పుడైనా చూసిందా వీళ్ళ ఇంట్లో ఎలాంటి వ్యవహారాలు జరగడం అనేది? రైట్. మనకున్న సమాచారం ప్రకారంగా యామిని ఈ ఏదైతే డాక్టర్ మౌనిక, ఎందుకంటే ఒక దగ్గర 2013లో మాత్రం షణ్ముఖ్ ఎక్కడో చూసేసి నువ్వు యూట్యూబ్లో షార్ట్ ఫిలింలో నటించాలి అనేసి తనతో పరిచయాలు పెంచుకొని తనకు షార్ట్ ఫిలింలో అవకాశం ఇస్తూ మరి దాంతోపాటే ఇతను నా సోదరుడు సంపత్ అనుకుంటూ పరిచయం చేసిన షణ్ముఖ్ ఆ తర్వాత సంపత్కు మరియు మౌనికకు ఉన్న పరిచయం అది కాస్త ప్రేమగా మారి ఆ తర్వాత వీళ్ళు ఎంగేజ్మెంట్ కూడా 2018-19 సమయంలో చేసుకుని ఆ తర్వాత మాత్రం మ్యారేజ్ వచ్చే సమయంలో మాత్రం దాదాపుగా 3 ఏళ్ళు గడిచిపోయినా కూడా రేపు మాపు అంటూ సంపత్ నన్ను మోసం చేశాడు అంటూ తనపైన తగిన చర్యలు తీసుకోవాలి, నన్ను అన్ని రకాలుగా తను వాడుకున్నాడు, అతనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని నార్సింగ్ పోలీస్ స్టేషన్ మాత్రం తన కంప్లైంట్లో క్లారిటీగా ఉంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.